ఈ 2024 సంవత్సరం చివరి ఆదివారంలో మనం ఉన్నాం. ఈ వారంతో ఈ 2024 సమాప్తం అవుతుంది. ఆ తర్వాత మనకు రాబోతున్న కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో మరొక ఆదివారంలో ప్రవేశిస్తాం. సో నూతన సంవత్సరంలో ప్రవేశించాలనుకుంటే ముందు ఈ చివరి ఆదివారంలో దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడి మన జీవితాలను సరిచేయనట్టుగా, మన జీవితాలను నడిపించినట్టుగా ప్రార్థన పూర్వకంగా మనం ఉందాం. సో 2024 సంవత్సరం ముగిస్తుంది, 2025 సంవత్సరం వస్తుంది. సో ఈ సంవత్సరం ముగిసేలోపు, వచ్చే సంవత్సరం వచ్చేలోపు మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి? ఎన్ని రోజులు ఉన్నాయి? ఇప్పటి నుంచి ఇవాళ 2వ తారీఖు, 29వ తారీఖు. ఇక మనకున్నది 30, 31. ఈ 2 రోజులు గడిస్తే నెక్స్ట్ మనకు వచ్చేది జనవరి 1వ తారీఖు 2025. ఈ 2 రోజుల వ్యవధిలో, ఈ 2 రోజుల గడువులో మనం కొన్ని ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 2 రోజులు వాటి గురించి ప్రార్థన చేసుకొని మీరు, నేను కూడాను ప్రార్థన చేసుకొని వచ్చే సంవత్సరంలో అడుగు పెడదాం. సో దేవుడు అతి కృప, అతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము 34, 35 వచనాలను ఒక్కసారి మనం గట్టిగా బిగ్గరగా దేవుని వాక్యమును చదువుకుందాం. ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వారితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి, వాని నాలుక సడలి తేటగా మాటలాడుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖన భాగము మనందరికీ బాగా తెలుసు. సో తూరు ప్రాంతములలో, తూరు సీదోనుల ప్రాంతంలో, దిక్కపోలి ప్రాంతం దగ్గర ఒక దయ్యం వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని నోరు, అతని కన్నులు మూయబడ్డాయంట. సో దేవుడు ఒక మాట పలికాడు. భూమి మీద 33.5 సంవత్సరాలు యేసు ప్రభు జీవించి 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి, ఆ సేవా జీవితంలో, ఆ 3.5 సేవా జీవితంలో ఆయన కొన్ని పదాలు పలికాడు. ఆ పదాలు అట్లాగే బైబిల్ గ్రంథంలో రాశాడు. దాని తర్జుమా ఏమీ చేయలేదు. తర్జుమా దాని పక్కన దాని మాటకు అర్థం రాశాడు. అందులో ఆయన అరబిక్ భాషలో ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఆ మాట ఎఫ్ఫతా. ఆ దయ్యం పట్టిన వ్యక్తితోటి, లేదంటే ఆ వ్యక్తితోటి ఎఫ్ఫతా అని పలికాడు. ఎఫ్ఫతా అన్న మాటకు అర్థం ఏంటంట? తెరవబడుట, తెరవబడును. ఈ మాట ఆయన అరబిక్ భాషలోనే మాట్లాడాడు. వేరే భాషలో తర్జుమా చేయబడలేదు. ఆయన పలికిన మాట ఆయన ఎలా పలికితే అలాగే ఆ తెలుగు బైబిల్ అలాగే మనకు చక్కగా రాశాడు. అది మనకు అర్థం కాదని దాని పక్కన దాని అర్థం కూడా వివరించాడు. సో నిజంగా తెరవబడను లేదంటే ఎఫ్ఫతా అన్న మాట ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 2024 సంవత్సరం చివరి దినాలలో మన జీవితంలో కొన్ని తెరవలసినవి కొన్ని ఉన్నాయి. ఏమేమి తెలుసుకోవాలో,
తెలుసుకుంటే ఏం జరుగుతుందో కొన్ని మాటలు త్వరగా చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు తెరవబడును అని అంటే దేవుడు తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు, దేవుడు మూస్తే దాన్ని ఎవరు తెరవలేరు. మనందరికీ బాగా తెలుసు, ఆది కాండములో నోవహు కాలములో దేవుడు ఆకాశం యొక్క తూములను తెరిచాడు. ఆకాశం యొక్క తూములను దేవుడు తెరిచాడు. తెరిస్తే ఆకాశం నుండి భయంకరమైనటువంటి ప్రచండ వర్షము కురిసింది. మొత్తం ఆకాశమే చిల్లుబడిందా అన్నట్టుగా వర్షం కురిసింది. ఆయన ఆకాశం తూములను తెరిస్తే ఆ ప్రాణ భయంతో అందరూ బిక్కుబిక్కుమనుకుని బ్రతికారే కానీ దానిని ఎవరు కూడా మోయలేకపోయారు. ఆ చివరికి బ్రతికి చివరికి ఆ నీళ్ళలోనే సమాధి అయిపోయారు. నోవాహు కుటుంబం తప్ప మరి ఎవరు కూడా బ్రతకలేదు. అంటే ఆయన తెరిస్తే దానిని మూయడం ఎవరి తరం కాదు. సో అట్లాగే ఆయన మూస్తే కూడా దాన్ని తెరవడం కూడా ఎవరి తరము కాదు. ఇదే బైబిల్ గ్రంథంలో రాసుల గ్రంథము మొదటి గ్రంథము 17-18 అధ్యాయాలలో ఒక దైవజనుడు చక్కని సేవ చేస్తున్నాడు. ఏలియా మనందరికీ బాగా తెలుసు. ఏలియా కాలంలో బహు భయంకరమైన కరువు వచ్చింది. దేవుడు ఆకాశమును మూసేశాడు ఇత్తడి వలె. ఆకాశమును దేవుడు ఇత్తడి వలె మూసేశాడు. చాలా సంవత్సరాలు కరువు లేదు, పంటలు ఎండిపోతున్నాయి, పక్షులకు కూడా నీళ్లు దొరకట్లేదు, పశువులకు నీళ్లు దొరకట్లేదు. నీళ్లు దొరకక మాడి మసైపోతున్న సందర్భంలో దేవుడు మూసాడు కనుక ఎవరు కూడా దానిని తెరవలేకపోయారు. చాలాసార్లు మనకు ఆకాశంలో వర్షం పడకపోతే మన ప్రభుత్వం వాళ్ళు మేఘమదను తీసుకొస్తారు కృత్రిమ వర్షం కురిపించడానికి. సో ఏ ప్రయత్నం చేసినా ఆకాశాన్ని తెరవలేకపోయారు. ఆకాశం నుంచి ఒక చినుకు కూడా రాలేదు. అంటే దేవుడు మూస్తే ఎవరు తెరవలేరు, దేవుడు తెరిస్తే ఎవరు మూయలేరు. సో బైబిల్ గ్రంథంలో చాలా మంది అలా వాటి గురించి మనం చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం చదివితే హన్నా కనబడుతుంది. సో హన్నాకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు అన్నటువంటి పేరు మోసింది. అసలు సైంటిఫిక్గా చూస్తే ఆమెకు అసలు పిల్లలే కలగరు అన్నటువంటి నిర్ధారణ చేసుకున్నారు. అయిపోయింది. ఇక తన సమితికి పిల్లలు ఉన్నారు, ప్రభువా నాకు పిల్లలు లేరు అని చెప్పేసి బాగా ఎడుస్తూ ఉంటే ఆ మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. అన్నదే కాకుండా ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు దేవుడు. అలాగే ఇంకా కొంతమంది శారా గర్భాన్ని తెరిచాడు. చాలా వృద్ధాపంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఆమెకు అసలు పిల్లలే పుట్టరు అని అన్నారు. రెబెకా గర్భాన్ని తెరిచాడు దేవుడు. సో ఇలా దేవుడు మూస్తే ఎవరు తెరవలేరు, దేవుడు తెరిస్తే ఎవరు మూయలేరు. దేవుడే ఆ మాట కూడా చెప్పాడు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటనే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకు ఉన్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచినాను, నేను తీస్తే దానిని ఎవడు కూడా వేయలేడు. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి పెట్టాను, నేను తీసినటువంటి తలుపు ఎవడు కూడా వేయలేడు. నీకు ఒకవేళ వేస్తే దాన్ని ఎవడు కూడా తీయలేడు. నీ ఎదుట తలుపు తీసి పెట్టాను. ఇప్పుడు నేను ఈ సంవత్సరం చివరి దినాల్లో నీ ఎదుట దేవుడు తలుపు తీసి పెట్టాడు, తలుపు తెరిచి పెట్టాడు. ఇది నీకు ఒక మంచి అవకాశం. ఇది ఈ సంవత్సరంలో ఎంతో మంది చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఈ సంవత్సరంలో ఎంతో మంది ఈ లోకంలో ఈ రోజును చూడలేకపోయినటువంటి చాలా మంది ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఎంతో కేరింతలు కట్టి ఈ సంవత్సరాన్ని స్వాగతం పలికినటువంటి వారు ఈ సంవత్సరం చివరికి వచ్చేసరికి వారు భూమి మీదనే లేకుండా పోయారు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, ద్వారాన్ని తెరిచిపెట్టాడు, తలుపులు తెరిచిపెట్టాడు. నీవు లోపలికి వచ్చి ఆశీర్వదించబడితే సరి, లేదంటే దేవుడు దానిని మూస్తే కనుక దానిని తెరిచి లోపలికి రానికి ఎవరి తరము కాదు. చూడండి, అందులోనే 7వ వచనం పై వచనం చదవండి ఒకసారి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము,
ఆ దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీయవాడు, అంటే నేను తీస్తే ఎవడు కూడా వేయలేడు, నేను తెరిచానా దానిని ఎవడు కూడా మూయలేడు. ఎవడు తీయలేకుండా వేయవాడును, నేను తీస్తే ఎవడు మూయలేడు, నేను మూస్తే ఎవడు తీయలేడు. ప్రభు ఆ మాట చెప్తున్న మాట. ఆయన యెఫ్తా అని పలికాడు అంటే తెరవబడను అని అర్థం. సో ఏ విషయాల్లో దేవుడు తెరిచాడు, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో చూడండి. మార్క్స్ వార్తలో ఒక మాట అంటాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 32వ వచనం నుంచి చదవండి ఒకసారి. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వారి మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనెను. ఎవరంటాడు? నత్తివాడు, ఇంకా చెవిటివాడు. ఈ రెండు క్వాలిటీస్ కలిగిన వ్యక్తి అతను. నత్తివాడు, చెవిటివాడు. నేను ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక మాటను జోడించాను మన విషయంలో. దేవుడు మనకు యెఫ్తా అని పలికేది ఎక్కడ అని అంటే, ఏ విషయంలో పలకాలంటే మన కన్నుల విషయంలో యెఫ్తా అని పలకాలి. సో మన కన్నుల విషయంలో మనం ఎప్పుడైతే యెఫ్తా అని పలుకుతాడో అప్పుడు మన కన్నులు తెరవబడతాయి. మన కన్నులు తెరవబడితే మన జీవితంలో ఏం జరుగుతుంది? అట్లా మన కళ్ళు మూసుకొని ఉన్నామా? లేదు. మన కళ్ళు తెరిచే ఇంటి దగ్గర వచ్చిన కళ్ళు తెలుసుకొని దాంట్లో వెంట ఏ కుక్కలు ఉన్నాయా, ఏ వెహికల్స్ వస్తున్నాయా, ఏవి రాకుండా అన్నిటిని తప్పించుకొని చక్కగా క్షేమంగా కళ్ళు కలిగే ఇక్కడికి వచ్చాం. ఇంకా కళ్ళు తెరవబడడం ఏంటి? మనకు కళ్ళు ఉన్నాయి కానీ ఆ కళ్ళు సరైన రీతిలో తెరవబడాలని ఆశ, దేవుడి ఆశ. మన కళ్ళు తెరవబడాలా. తెరవబడితే ఏమవుతుంది? ఆ తెరవబడితే ఏమవుతుందో బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఎందుకు ఒక మాట బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనము కలగజేస్తుంది. మన కన్నులు తెరవబడకుండా అవిశ్వాసులమేమి కాదు, భక్తి పరులమే, ప్రార్థన చేస్తున్న వాళ్ళమే, బైబిల్ చదువుతున్నటువంటి వాళ్ళమే, గుడికి వస్తున్న వాళ్ళమే, వాళ్ళలో పాలు పొందుతున్న వాళ్ళమే, కానీ మన కన్నులు తెరవబడలేదు. మన కన్నులు మూయబడ్డాయి. మన కన్నులకు సాతానుడు గుడ్డితనము కలగజేశాడు. ఎందుకు గుడ్డితనంగా కలగజేశాడు అంటే, మనము దేవుని యొక్క కార్యాలను చూడకుండా, దేవుని యొక్క సంగతులను చూడకుండా, దేవుని యొక్క సంగతులను గ్రహించకుండా సాతానుడు మన కళ్ళకు గుడ్డితనము కలగజేశాడు. నిజంగా ఎవరయ్యా గుడ్డివాళ్ళంటే, నా సేవకుడు తప్ప ఇంకెవడు గుడ్డివాడు, నా బైబిల్ పట్టుకున్నాడు తప్ప ఇంకెవడు గుడ్డివాడు. నిజంగా దేవుని వాక్యం మన చేతిలో ఉంది, కానీ కానీ ఆ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మనము గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు ఏం చేసింది? గుడ్డితనము కలగజేసింది. చదువుతాం బైబిల్, కానీ ఏ ఒక్క అర్థం కాదు. చదువుతున్నాం బైబిల్, కానీ అందులో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించలేకపోతున్నాం. బైబిల్ చదివావా? చదివాను. ఏం చదివావు? ఆదికాండం చదివాను. ఆదికాండంలో ఏం చదివావు? ఏమో నాకు గుర్తుకు లేదు, మొత్తం మీద అయితే చదివాను. బైబిల్ చదివాను. ఏం చదివావు? కీర్తన చదివాను. ఏముంది కీర్తనలో? ఏమో ఉంది. మొత్తం మీద అయితే ఈరోజు బైబిల్ చదివిన తృప్తి అయితే మనకు ఉంది, అది చాలు, అంతే.
కానీ చదివినటువంటి దాంట్లో నువ్వు ఏం గ్రహిస్తున్నావు? చదువుతున్న దానిలో నువ్వు ఏం చూస్తున్నావు? నువ్వు అవి చూసి గ్రహించకుండా ఉన్నట్లుగా సాతానుడు నీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాడు. బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతాం. బైబిల్ గ్రంథాన్ని రోజు చదువుతున్నాం. కొన్నిసార్లు కొంతమంది రోజు చదవకపోయినా అప్పుడప్పుడు చదువుతున్నారు. కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు ఆదివారం తీసి చదువుతున్నారు. కానీ అందులో చెప్పబడుతున్నటువంటి మాటలు, ఇక్కడ చదవబడుతున్నటువంటి మాటలు మనం గ్రహించగలుగుతున్నామా? దేవుడి వాక్యాన్ని ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుడి వాక్యాన్ని ఎందుకు మన జీవితంతో మనతో మాట్లాడుతున్నాడు? ఈ రోజు దేవుడు ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం గురించి అని మనం గ్రహించగలుగుతున్నామా? అది గ్రహించకుండా సాతానుడు మన జీవితానికి ఏం చేస్తున్నాడు? మన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు మారు మనసు పొందక ముందు సౌలుగా ఉన్న రోజుల్లో 9వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. 17, 18 వచనాలు చదవండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను, మారు మనసు పొందెను. చాలా ఇక్కడ సౌలుగా ఉన్న సందర్భంలో ఆయన దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తుండగా దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత చెప్పాడు, అయ్యా అనని చెప్తున్నాడు, ఇదిగో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఈ రోజు ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడు. నీ ఇంటి దగ్గర నుంచి ఈ దమస్కు మార్గంలో ఇక్కడ వచ్చి కూర్చున్నావు, ఇక్కడ వచ్చి కూలబట్టావనంటే ఊరికే నేను కూలబడలేదు, ఊరికే ఇక్కడికి రాలేదు, ఊరికే వచ్చి ఇక్కడ కూర్చోలేదు. ఇక్కడ కూర్చున్నావంటే మీ కన్నులలో నుండి ఆ పొరలు రాలిపోవాలని, మీ కన్నులకు పట్టినటువంటి ఆ పొరలు రాలిపోవాలని ఉద్దేశంతో దేవుడు ఇక్కడ నేను కూర్చోబెట్టాడు. దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం చూస్తున్నప్పుడు నీ కన్నులలో నుండి ఆ పొరలు రాలిపోవాలా. రాలిపోతే అప్పుడు యెఫతా అని కన్నులు తెరవబడతాయి. ఆ గుడ్డివాని కన్నులు లేదంటే కన్నులు మోయబడ్డప్పుడు యేసు ప్రభువు ఆ గుడ్డివాని కన్నులను తెరిస్తే అతను చూపు పొంది చక్కగా తన పనులు తను చేసుకోగలిగిండు. చూపు పొంది దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపరచడం మొదలు పెట్టాడు గుడ్డివాడు బైబిల్ గ్రంథంలో. కానీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని వాక్యం నీ చేతులకు వచ్చి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు నీకు వాక్యాన్ని చేతులకు ఇచ్చి, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ కళ్ళలో ఉన్నటువంటి పొరలు రాలిపోయాయా? పొరలు రాలకపోతే, దుష్టుడు గుడ్డితనం మనలో కలగజేస్తే, ఆ పొరలు కనుక రాలకపోతే మనలో ఏం పెరుగుతుందంటే గర్వం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. ఎందుకంటే ఇదేనా వాక్యం, ఈ వాక్యం నాకు తెలియదా, ఈ వాక్యాన్ని నేను ఎన్నిసార్లు చదవలేదు, ఈ వాక్యాన్ని నేనే ఎన్నిసార్లు చెప్పలేదు, ఈ వాక్యం నాకు తెలియదే కాదు, ఈ వాక్యం నాకు కొత్తదే కాదు. ఇదే వాక్యాన్ని నువ్వు విన్నా మరలా వినిపిస్తున్నాడు అంటే నీలో అహం పోవాలని, నీలో గర్వం పోవాలని, నీలో ఉన్నటువంటి కోపం ద్వేషం పూర్తిగా పోవాలని దేవుడు నీ కన్ను లేక పొరలు రాలిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడా, ఈ 2024 సంవత్సరం అయిపోతుంది, 2025 సంవత్సరంలోనైనా ప్రభువా యెఫతా అని పిలువవా నా కన్నుల విషయంలో చెప్పాలి మనం. అప్పుడు మనలో గర్వం పోతుంది, మనలో అహంకారం పోతుంది, మనలో ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషం పగ అంతా పోతుంది. వాక్యానికి లోబడే వ్యక్తులం అవుతాం.
మన కన్నులు తెరవబడకపోతే ఎన్ని వాక్యాలు మనం చదివినా, ఎన్ని వాక్యాలు మన జీవితంలో మనం చూసినా, మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. చూడండి 119 కీర్తన, 119 కీర్తన, దేవుడు ఆ కన్నులను తెరిస్తే, లేదంటే మన కన్నులో ఉన్నటువంటి పొరలు, ఆ గర్వం అనే పొరలు, అహంకారం అనే పొరలు మన కన్నుల నుండి రాలిపోతే ఏం జరుగుతుందో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 119 కీర్తన 18 వాక్యాన్ని చదువుతాను ఒకసారి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువు. దేవుని ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను నువ్వు చూడాలి అంటే నీ కన్నులను దేవుడు తెరవాలి. దేవుని సంగతులను, దేవుని వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను నువ్వు చూడాలి అంటే దేవుడు నీ కన్నుల విషయంలో ఎఫతా అని పలకాలి. దేవుడు ఆశ్చర్యమైన సంగతులను చూడడం అంటే, ఆశ్చర్యం ఎప్పుడేస్తుంది మనకు? మన జీవితంలో ఆశ్చర్యం ఎప్పుడేస్తుంది? రక్త విషయం చూసినప్పుడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జరిగినప్పుడు. ఓకే, ప్రైజ్ హల్లెలూయా. ఈ కలద్దాలు ఉన్నాయి, నేను పెట్టుకునే కలద్దాలు. ఈ కలద్దాలు ఇలా చూపిస్తే మీకు ఏమైనా ఆశ్చర్యం ఉందా? నేను పెట్టుకునే ఏమైనా ఆశ్చర్యం ఉందా? ఏమీ లేదు. ఇది చూసి ఆశ్చర్యం ఏముంది? అందరు పెట్టుకునేదే నువ్వు పెట్టుకున్నావు, అందరి చేతిలో ఉండేదే నీ చేతిలో ఉంది. అందులో స్పెషల్ ఏమి లేదు, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఈ కళ్ళతాలనే ఒక నలుగురు మోసుకొచ్చింది అనుకో, అప్పుడు మీరు ఏమంటారు? ఆ నుంచి నలుగురు పట్టుకొని మోసుకుంటారు. కళ్ళతాలు నలుగురు మొత్తంరా అని నోరు తెరుతారు, కళ్ళు పెద్దగా చూస్తారు. ఏంటి అయి? కళ్ళద్దాలు. కళ్ళద్దాలను ఎంతమంది పోతారు? తీసుకొని చేయడం ఎప్పుడు అయిపోయింది. కానీ దాన్ని ఎంతమంది మోసుకొస్తున్నారు? నలుగురు మోసుకొస్తున్నారా? అప్పుడు కళ్ళు తెరుస్తారు, నోరు కూడా తెలుస్తారు. అప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నిజంగా దేవుని వాక్యంలోని సత్యాలను మనం గ్రహించినప్పుడు మన కన్నులు తెరవబడతాయి, ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి రాజుల కాలంలో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిరియా దేశస్తులందరూ కలిసి ఇశ్రాయేలుల మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలులను ఏ విధంగానైనా మనం ఓడించాలి అని ఇక్కడ కూర్చొని వీళ్ళు చాలా ప్రయత్నాలు, పన్నాంగాలు పడుతున్నారు. ఇశ్రాయేలును ఎలా దెబ్బ కొట్టాలి, ఇశ్రాయేలును ఎలా ఎదుర్కోవాలి, ఇశ్రాయేలును ఎలా మనం మట్టి కల్పించాలి, ఇశ్రాయేలును ఎలా మనం వశపరుచుకోవాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, చాలా ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ వేస్తున్నటువంటి ఈ సిరియా దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ప్రణాళికలు వేస్తూ ఉంటే ఇశ్రాయేలు దేశంలో వీళ్ళ ప్లాన్ అంతా వారికి తెలిసిపోతా ఉంది. ఇక్కడ సిరియా దేశస్తులు వేస్తున్న ప్లాన్ అంతా ఇశ్రాయేలులో అందరికీ వారికి తెలిసిపోతా ఉంది. వారు జాగ్రత్త పడుతున్నారు. అరే, సిరియన్లు ఇలా వస్తున్నారు, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. వారి తండ్రి ఇలా వస్తూ ఉంది, వారి లాగు విల్లు పెట్టి ఉన్నారు, వారు ఈ విధంగా మనల్ని చంపబోతున్నారు. సో దానికి తగ్గట్టుగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వారు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ సిరియా దేశస్తులకి చాలా అనుమానం వచ్చేసింది. అరే, మనం వేసుకున్న ప్రతి ప్లాన్ ఆ ఇశ్రాయేలులకు తెలిసిపోతా ఉంది. మనం వేసుకున్న ప్రతి ఆలోచన ఇశ్రాయేలులకు తెలిసిపోతుంది. ఎవర్రా మనలో ఎవడో ఒకడు ఇశ్రాయేలులకు చాటి చెప్తున్నాడు, ఇశ్రాయేలులకు వెళ్ళి మన ప్లాన్ అంతా ఫెయిల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి ప్లాన్ అంతా ఫెయిల్ చేస్తున్నారు. ఎవడాడు అని అడుగుతున్నారు. ఎవడు అడిగితే వాళ్ళు అంటున్నారు, అయ్యా మనలో ఎవడు లేడు పోవడానికి,
మనలో ఎవడు అక్కడికి రాయబారం పంపడానికి లేడు, కానీ ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త కళ్ళు మూసుకుంటే చాలు ఇక్కడ జరిగేది అన్నీ ఆయనకు తెలుస్తున్నాయి. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త కళ్ళు మూసుకుంటే చాలు ఇక్కడ సిరియా దేశస్తులుగా మనం ఏ ప్లాన్ చేసుకుంటున్నామో ఆ ప్లాన్ అంతా కూడా వారికి తెలిసిపోతుంది. కనుక ఆ ప్రవక్త వారికి తెలియచేస్తున్నాడు. వారందరూ రెడీ అవుతున్నారు, సిద్ధపడుతున్నారు ఎదురు దాడి చేయడానికి. అవునా? అయితే ఈ సిరియా దేశస్తుల్లో రాజన్నాడు. అయితే ఆ ప్రవక్తని చంపేస్తే పోలే, ఆ ప్రవక్తని చంపేస్తే ఆ ప్లాన్ వాళ్ళకి తెలియకుంటుంది. ఆ ఇశ్రాయేలులను మనం ఓడించడానికి సులువు అవుతుంది. చలో చంపేయండి ఆ ప్రవక్తను అని చెప్పేసి అన్నాడు. రాత్రికి రాత్రే శరీరం అందరూ పేద దండు కట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు ఇశ్రాయేలు మీదకి. ప్రవక్త ఎక్కడున్నారా? ఆ ప్రవక్తను చంపడానికి పేద దండు కట్టుకొని తెల్లవారుసరికి మొత్తం గుమ్మిగూడు ఉన్నారు చంపడానికి. ఆ సిరియా దేశస్తులో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గర చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడలి లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండగా కనబడెను. అతని పనివాడు అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులను తెరువ చేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క ఆశ్చర్యమైన సంగతులను, దేవుడు చేసే ఆశ్చర్యమైన సంగతులను, ఆశ్చర్య కార్యాలను మనం చూడాలి అంటే మన కళ్ళలో ఉన్నటువంటి పొరలు రాలిపోవాలా. మన కళ్ళ విషయంలో దేవుడు యెఫతాని పలకాలి. అక్కడ అయ్యో మా దైవజనుడిని చంపడానికి వస్తున్నారేమో, లేదంటే మా దైవజనుడికి కీడు చేయడానికి వస్తున్నారేమో అని చెప్పేసి ఆయన ఉదయాన్నే పెందలకడని లేచి బయటకు వచ్చి చూస్తే గుర్రములు రథములు సైన్య సమూహం అంతా కూడా ఉంది. లోపలికి దైవజనుడా ఆగిపోయింది మన పని. ఆ ఇశ్రాయేలు ఆ వరందరూ వచ్చి మొత్తం మన దేశం, అసిరియా దేశం సైన్యం అంతా వచ్చి మన దేశంలో మన మొత్తం చుట్టుముట్టారు మనల్ని చంపడానికి. అయిపోయింది, ఎలా తప్పించుకుంటాం? నోర్మి వారికంటే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. వారికంటే గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడు అని చెప్పేసి ప్రభువా ఈ పనుడు కళ్ళు తెరవా అని ప్రార్థన చేశాడంతే. ఆయన కన్నుల్లో పొరం రాలిపోయినాయి, మూయబడిన కన్నులు తెరవబడ్డాయి. దైవజనుడి దగ్గరే ఉన్నాడు, దైవజనుడి సహాయంతోనే ఉన్నాడు, దైవజనుడి ఇంట్లోనే ఉన్నాడు. మందిరంలోనే పెరుగుతున్నాం, మందిరంలోనే తిరుగుతున్నాం, దేవుడిలోనే ఉంటున్నాం. కానీ మన కన్నులు ఏమవుతున్నాయి? మూయబడుతున్నాయి. ఆ పనివాడు ఆ దైవజనుడికి ఎలీషాకి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఆయనతోనే ఉన్నాడు. కానీ ఆయన చూసిన కన్నుల్లో, ఆయన చూసినటువంటి ఆశ్చర్యమైన సంగతులను, దేవుని కార్యాలను అతను చూడలేకపోతున్నాడు. దైవజనుడు ఇంట్లోనే ఉన్నాడు,
చాలాసార్లు మన మందిరంలోనే ఉంటాం, బైబిల్ చేతుల్లో ఉంటది, కానీ దేవుని సత్యాలను గ్రహించలేకపోతాం. మందిరంలోనే పెరుగుతాం, కానీ దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను గ్రహించలేకపోతాం. సమస్యలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అయ్యో ఈ సమస్య నుంచి ఎలా బయటపడేది, నాకు వచ్చిన సమస్య ఇంకో పగోడి కూడా రావద్దు, ఎన్ని కంగారు పడిపోతామో, ఎంత వెంబెత్తిపోతామో. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను చూడగలిగితే, దేవుడు ఆశ్చర్య కార్యాలను చూడగలిగితే నీకు ఆ భయం ఉండదు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుడు తన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. మనం ఆయన పిల్లలం, తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్న ధైర్యం నీలో ఉంటుంది. నీ కన్నులు తెరవబడాలి, దేవుడు ఆశ్చర్య కార్యాలను చూడాలి. అప్పుడే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ సంవత్సరం దేవుడు వాక్యం చదువుతున్నావు, కానీ అందులో సత్యాలు గ్రహించలేకపోయావేమో. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు గ్రహించలేకపోయావేమో. ఆ పాస్టర్ అలాగే చెప్తారులే, సేవకులు ఎక్కడ వెళ్ళినా, ఏ మీటింగ్ వెళ్ళినా సేవకులు చెప్పే వాక్యం వినే కనుక వాళ్ళు అలాగే చెప్తారు, మనం పాటించాల్సిన పని లేదు, దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి చూడాల్సిన పని లేదా అని అనుకొని మీ కన్నులను మోసుకున్నావేమో. ఆ కన్నులు మనం అలాగే ఉంటే, మన కన్నులకు ఆ గుడ్డితనం కలిగజేసినటువంటి సాతానుడు, ఆ పొరలు కలిగజేసిన సాతానుడు మన గుడ్డితనంతోనే ఉంటే మన జీవితంలో గుడ్డితనంతో ఉంటే మన జీవితం ఏమవుతుందంటే అహంకారము, లేదంటే గర్వం మనలో వస్తుంది. సో మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములను, దేవుని సంగతులను చూడలేకపోతుంటాం. కనుక దేవుని పిల్లరా, మరొక మాట నేను బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను. చూద్దాం, బైబిల్ గ్రంథంలో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ కీర్తన గ్రంథము 34వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 7వ వాక్యాన్ని చదువుదాం. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని ఏం చేస్తాయంట? రక్షించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే మీ చుట్టూ ఎవరుంటారంట? దేవుని దూతలు ఉంటారా? ఎలిషా చుట్టూ ఏమున్నాయి ఇప్పుడు? గుర్రములు, రథములు, పర్వతములు, అవన్నీ దాటి రానికి ఎవరి తరం కాదు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షిస్తాయి. భయపడాల్సిన పని లేదు. నీ కన్నులు తెరవబడాలి. ఎస్, నా పక్కన, నా చుట్టూ దేవదూతలు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు దేవదూతలు వస్తారా? దేవుడు నా తోడున్నాడు. ఆ ధైర్యం నీకుంటే నువ్వు ఎన్నడూ కూడా భయపడవు. నీ కన్ను నుంచి పనులు రాలిపోయినట్టుగా ఉంటుంది. ఇంకొక మాట కూడా బైబిల్లో చూద్దాం. అది మనం చూడట్లేదు, భయపడుతున్నామంటే మన కన్నులకు పనులున్నాయి, అవి తెరవబడాలి, అవి రాలిపోవాలి. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. 34. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కన్నులెత్తి ఏం చూడాలంట? ఏం చూడాలా? పొలములను చూడాలా. పొలమును చూసే కన్నులు లేవు మనకు. కన్నులకు గుడ్డితనం కలగజేసిండు సాతాను.
ఆ కోత ఎట్లుందంట, ఆ పొలం ఎట్లుంది, కోతకు రెడీగా ఉంది. నువ్వు కన్నులెత్తి చూస్తే కోతకు రెడీగా ఉన్న పొలం నీ కళ్ళ ముందే కనబడుతుంది. నీవు ఆ కోతకు రెడీగా ఉన్న పొలం కనబడతలేదు నీకు అంటే నీ కళ్ళకు ఏపట్టింది? గుడ్డితనం పట్టింది. కన్నులు మూసుకుపోయాయి. లోకంలో సామెత, అరే కళ్ళు కనబడతలేవురా, కళ్ళకు కావడం వచ్చిందా అంటారు. ఏమంటారు? కళ్ళకు కావడం వచ్చిందిరా, కనబడతలేదు అని అంటారు. అంటే అర్థమైంది ఆడ కళ్ళు లేవన్నా, కళ్ళు ఉన్నా కాంతలేడని, కళ్ళు ఉన్నా చూస్తలేడని. కళ్ళు ఉండి చూడకపోతే వారికి ఏమొచ్చిందట? కళ్ళకు కావడం వచ్చిందట. ఇప్పుడు మనకు కూడా అదే వచ్చింది, కళ్ళకు కావడం వచ్చింది. అందుకే కళ్ళు మూసుకుపోయినాయి, కనబడతలేదు. మన ఇంటి పక్కనే కోతకు రెడీ ఉన్న పొలాలు ఎన్నో ఉన్నాయి. సువార్త అందని ప్రజలు ఎంతో మంది ఉన్నారు, రక్షించబడిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు నీ ఇంటి పక్కన, నీ చుట్టుపక్కల. ఇప్పుడే కోతకు రెడీగా ఉన్నాయి. ఒక క్రైస్తవుడిగా కొడవలెత్తుకొని కోసే పనిలోని ఉండాలి. ఆ పొలం నీకు కనబడతలేదంటే నీ కళ్ళకు కవరం వచ్చిందా? ఆ పొలం నీకు కనబడతలేదంటే నీ కళ్ళు మూసుకుపోయాయా? అందుకే దేవుడు అంటున్నాడు యెఫతా అని పలుకుతున్నాడు ఆయన. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నా కళ్ళు మూసుకుపోయాయ్యా, నా కళ్ళకు కావడం వచ్చేసిందయ్యా, నా కళ్ళు కనబడతలేవు. ఆ కళ్ళు కనబాక నాకు గర్వం వచ్చేసింది, నాకు అహంకారం వచ్చేసింది. ఈరోజు యెఫతా అని పలికితే నా కళ్ళు తెరవబడతాయి. అప్పుడు నేను నా చుట్టూ ఉన్నటువంటి పొలమును చూస్తాను. ఎర్రబారి కోతకు సిద్ధంగా ఉన్న పొలమును నేను చూస్తాను. నా హృదయంలో ఆశ పుడుతుంది, మంట పుడుతుంది అప్పుడు. అది చూసినప్పుడు నీ గుండె తరుక్కుపోవాలి. ఆ పొలమును చూసినప్పుడు నీ గుండె తరుక్కుపోవాలి. అయ్యో ఎంతమంది ప్రజలు రక్షణ లేకుండా నరకాలకు పోతున్నారే, నా పని ఏంటి? నేను దేవుడు నన్ను ఎందుకు రక్షణకు నడిపించాడు? ఎందుకు నాకు దేవుడు వాక్యం ఇచ్చాడు? ఎందుకు నాకు కళ్ళు ఇచ్చాడు? ఎందుకు నాకు చదివించాడు? కళ్ళుండి కూడా నేను కపోతునైపోయాను. అందుకే యెఫతా అని చెప్పవా ప్రభువా, ప్రభువా నా చింతనకి యెఫతా అని చెప్పు, నా కళ్ళ విషయంలో యెఫతా అని చెప్పు. నా కళ్ళు తెరవబడితే నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను చూస్తాను. నా కళ్ళు తెరవబడితే ఎర్రబారినటువంటి కోతకు రెడీగా ఉన్న పొలమును చూస్తాను. అప్పుడు నా పనిని నేను ప్రారంభిస్తాను. మొదటి విషయంలో కళ్ళు తెరవబడాలి. కళ్ళ విషయంలో దేవుడు యెఫతా అని పలకాలి. రెండోది, దేవుడు వాక్యములో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెఫతా అని రెండో విషయంలో దేని విషయంలో పలకాలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటిది, కళ్ళ విషయంలో దేవుడు యెఫతా అని పలకాలి, కళ్ళు తెరవబడాలి. రెండో విషయంలో చెవుల విషయంలో దేవుడు యెఫతా అని పలకాలి. మార్కు సువార్తలో ఇందాక మనం చదువుతున్నటువంటి 7వ అధ్యాయం, మార్కు సువార్తలో 34-35 వచనాలు ఏం చదువుకున్నాం? దానికంటే ముందు 33వ వచనం కూడా చదవండి. ఆ సమూహంలో నుండి తోడుకొని పోయి వారి చెవులు ఏమైనాయట? చెవిటి గల వాడైపోయాడు. అక్కడ ఉన్నటువంటి వాడు ఏమైపోయాడు? చెవిటి వాడైపోయాడు. ఇప్పుడు మనం కూడా చెవులుండి కూడా చెవిటి వాళ్ళం అయిపోయాం. కనుక దేవుడు మన విషయములు, చెవుల విషయములు యెఫతా అని పిలవాలి. పాట పాడతాం, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు కదా, కాళ్ళుండి నడవలేవా యేసు మాటలో, నోరుండి పలకలేవా యేసు మాటల. పండు ప్రేమకుమార్ రాశారు ఈ పాట. ఓకే, చెవులున్నాయి కానీ మనకు చెవుడు ఏ విషయంలో చెవుడు?
దేవుని వాక్య విషయంలో మాత్రమే చెవుడు. బయటికి ఎవరైనా తిట్టిందనుకో అవి బాగా వస్తాయి మనకి. మనల్ని ఏమైనా దూషించిందనుకో, మన మీద చెడ్డ మాటలు పలికారనుకో అవి మంచిగా వస్తాయి. వాటికి త్వరగా రియాక్ట్ అవుతాం మనం. ఆ విషయంలో బాగా పనిచేస్తాయి మన చెవులు. కానీ ఏ విషయంలో మూసుకుపోయాయి? దేవుని వాక్య విషయంలో మూసుకుపోయాయి. బైబిల్ వాక్యం చెబుతుంది దురద చెవులంట. ఏ చెవులు మరి? దురద చెవులు. చెవులు ఉన్నాయి కానీ అవి దురద చెవులు. కరెక్ట్గా హృదయానికి తాకే మాట వచ్చినప్పుడే చెవులో దురద పెడతా ఉంటుంది. ఏదో నిష్ఠ జరుగుతూ ఉంటుంది. అటు ఇటు లేచిపోతూ ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఎందుకు? ఆ మాటలు చెవులు పడితే మన జీవితాలు ఎక్కడ మారిపోతాయో. సాతానుడు వాటిని కూడా మూసేశాడు మనల్ని. వాటిని కూడా మూసేశాడు. చూడండి బైబిల్లో ఒక మాట, మంచి మాట మనకు జ్ఞాపకం చేస్తారు. చూడండి దేవుని వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒక్కడును. చెవులుంటే కదా, అసలు వాడు వింటే కదా. దేవుని స్వరం వినేటువంటి మనుషులు ఉన్నారా అంటే దేవుడు చాలా రకాలుగా మాట్లాడతారు మనతో. చాలా సందర్భాలలో చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ ఎన్ని రకాలుగా దేవుడు మాట్లాడినా, ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని హెచ్చరించినా, మనది ఒకటే. దేవుడు మాట్లాడాలి అంటే మన ఆశ ఏంటంటే కళలోనో దర్శనములోనో లేదంటే ప్రార్థన చేసుకుంటా ఉంటేనో సడన్గా వచ్చి నాకు మాట, నాకు మారితే అని పిలిచి నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని అంటే అప్పుడు నిజంగా దేవుడు నాతో మాట్లాడిండు. ఇక మిగతా ఏది దేవుడు మాట్లాడినట్టు కాదు మనకి. ఇంకా మిగతా ఏమి రకంగా మాట్లాడినా దేవుడు మాట్లాడినటువంటి స్పష్టత మనకు రాదు. దేవుడే స్వయంగా నా కుమారుడా అని పిలవాలి. అప్పుడే నేను దేవుడితో మాట్లాడినా చెప్పగలగాలి. అప్పటిదాకా వాక్యంతో మాట్లాడినా, సేవకుల ద్వారా మాట్లాడినా, లేదంటే ఇంకెక్కడ కరపత్రిక ద్వారా మాట్లాడినా, ఇంకా ఎక్కడ ఏ రకంగా మాట్లాడినా అసలు దేవుడు మాట్లాడినట్టు అనుకో. వాక్యం నాకు తాకింది అని అనుకుంటాను, కానీ దేవుడు మాట్లాడిండు, దేవుడే స్వయంగా నా జీవితాన్ని దర్శించిన మాట మన జీవితంలోనికి రాలే. ఆయన అంటాడు, నేను పిలువగా ఎవడును పలకలేదు. ప్రార్థనలో కూర్చుంటాము, చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాం వ్యక్తిగతంగా. ప్రార్థనలో అన్ని అడుగుతాం, పెద్ద లిస్ట్ పెడతాం. డీమార్ట్కి పోయి పెద్ద లిస్ట్ పెట్టినట్టుగా డీమార్ట్కి పోయి సరుకులన్నీ మనం కొన్న తర్వాత వాడు ఏమిస్తాడు? ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు కదా. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చినట్టుగా నాకు ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, మొత్తం లిస్ట్ అంతా చెప్తాను. ఆయన అన్ని నోట్ చేసుకుంటాడు. ఆయన అన్ని నోట్ చేసుకున్న తర్వాత అవి ఇద్దాం అని చెప్పేసి అని ఆ సరుకులన్నీ తీసుకొని, నువ్వు లోస్ట్ ఇచ్చావు కదా, ఆ సరుకులన్నీ తీసుకొని ఆ షాప్ కీపర్ తీసుకొని ఆ వచ్చి కౌంటర్కి వచ్చేసరికి నువ్వు కనపడవు. చెప్పావు, షాప్ దగ్గరికి వెళ్ళి చెప్పావు, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పావు. ఆ షాప్ కీపర్ వెళ్ళి షాపులో సరుకులన్నీ పట్టుకొని ఆ కౌంటర్ దగ్గరకు వచ్చాడు. నువ్వు ఈలోపు ఆమెనో లేచిపోయావు. ఎవరికి కదా సరుకు మరి? అరే ఎక్కడ పోయావు? ఉంటే కదా నువ్వు కనబడటానికి, ఆ మాట వినడానికి నువ్వు ఉంటే కదా అక్కడ. మనం విను, చెప్పాల్సింది మనం చెప్పాల్సింది ఏదో చెప్తాం, ఆమెనంటాం. దేవుడు మాట్లాడాలి అని అనుకుంటే ఆయన మాట్లాడేదాకా ఓపికతో మనం చూడం, వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకొని ఆమేన్ అని చెప్పి
దేవుడు మాట్లాడతాడేమో, నా మాటలు దేవుడు విన్నాడు కదా, తిరిగి వాడికి జవాబు ఇస్తాడేమో అని చెప్పేసి కొంత సమయమైన ప్రార్థనలో కనిపెట్టి చూస్తున్నావా? నువ్వు చెప్పినంత ప్రభు విన్నాడు. ప్రార్థనలో చెప్పిందంతా ప్రభు విని వాడికి తిరిగి జవాబు చెప్పాలి కదా, నీకు వాడికి తిరిగి నీకు ఆన్సర్ ఇవ్వాలి కదా, నువ్వు అడిగిన దానికి నీకు ఇవ్వాలి కదా. ఇవ్వడానికి ప్రభు వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావు? మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా అలసట అయింది నాయన అని నడ్డిసుకుంటా, మొక్కిసుకుంటా, మోదీసుకుంటా, కాలు తీసుకుంటా లేచి నీ చావులను వెళ్ళిపోతున్నావు. ఆయన ఎదురుగా పలుకు వాడెవడు లేకపోయినే. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రభు కొరకు కనిపెట్టు. ఆయన స్వరం నాకు కనిపెట్టు. ప్రభు తప్పకుండా నీ జీవితంలో మాట్లాడడానికి ఆయన సిద్ధపడతాడు, ఆయన ఇష్టపడతాడు. చూడండి, బైబిల్లో ఈ నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఇచ్చాడు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడిన దానిని గ్రహించే శక్తి గల స్త్రీ పురుషులను సమాజం అంత ఎదుటను ఆ ధర్మశాస్త్రము తీసుకుని వచ్చి ఆ నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలిచి ఉన్న ఆ స్త్రీ పురుషులకు తెలివితోను వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చను. ఆ జనులందరూ ధర్మశాస్త్రమును ఎలా విన్నారంట? శ్రద్ధతో విన్నారంట. ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తున్నప్పుడు యాజకుడైనటువంటి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివి వినిపిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని చదివి విని ఇది చదువుతున్నప్పుడు వినడానికి స్త్రీ పురుషులు ఆసక్తి కలిగినటువంటి వారందరూ ఎలా విన్నారంట? చాలా జాగ్రత్తగా విన్నారు. మనం ఆ మాట కొంచెం మనసు పెట్టి చూస్తే వాళ్ళు ఉన్నది ఎక్కడ? మైదానంలో ఉన్నారు. నీడుందా వాళ్ళకి? ఏమన్నా ఫ్యాన్ ఉందా? లేదు. నీడ లేదు, ఫ్యాన్ లేదు, కార్పెట్ లేవు, కుర్చీలు. వాళ్ళు కూర్చోడానికి కార్పెట్లో, కూర్చోడానికి కుర్చీలు, నీడ లేదు, మైదానంలో ఉన్నారు. ఎప్పుడు నిలబడ్డారంటే వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడ్డారు. కూర్చోలే మన వాళ్ళు, కూర్చోలేదు, మైదానంలో ఉన్నారు, నిలబడి ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నారు. ధర్మశాస్త్రం చదువుబడుతున్న దానిని ఎలా విన్నారంట? శ్రద్ధగా విన్నారంట. వినగల చెవులు ఉంటే, వినగల మనస్సు నీకుంటే, వినగలిగిన హృదయం నీకుంటే శ్రద్ధతోటి కూర్చున్న దగ్గర నుంచి లేవకుండా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటావు. కానీ మనం చక్కగా పైన నీడుంది, ఫ్యాన్ ఉంది, కూర్చోడానికి మనుషులు ఉన్నగా చేస్తున్నారు, దాని మీద కార్పెట్ వేస్తున్నారు. ఎన్ని గంటలకు మన ఆరాధన? 10 గంటలకు ఆరాధన. ఎన్ని గంటలకు అయిపోతుంది? 1:30. ఎన్ని గంటలు మొత్తం? 3:30 గంటలు. ఈ 3:30 గంటలు మనం కూర్చోడానికి ముక్కు తిప్పలు పడతాం మనం కదా. ఒకసారి ఇటు వంగుతాం, ఒకసారి ఇటు వంగుతాం. మీరు ఇటు వంగుతున్నారని మమ్మల్ని ప్రార్థనలు ఏం చేస్తున్నారు? కానుకలప్పుడు లేపుతున్నారు, మళ్ళా
కాదనప్పుడు కూడా లేపుతున్నారు. ఎందుకు? కూర్చొని పాపం వాళ్ళ కాళ్ళని నొప్పులు వస్తాయేమో, కూర్చొని వాళ్ళ నడుము పట్టుకుంటుందేమో, కొంచెం కాళ్ళు చేతులు ఆడించుకుంటారు, మళ్ళీ కూర్చోవాలి కదా ఒక గంట సేపు అని చెప్పేసి కానుకలప్పుడు లేచి నిలబెడుతున్నారు, మళ్ళీ ఆరాధన టైంలో కూడా లేచి నిలబెడుతున్నారు. ఆరాధన తర్వాత మళ్ళీ కూర్చోండి నాయన అని చెప్పి కూర్చొని పెట్టి ఒక గంట 10 నిమిషాలు, గంట 20 నిమిషాల వాక్యం చెబితేనే ఈ గంట 20 నిమిషాల్లోకి ఎన్నిసార్లు మనం అటు ఇటు తిరుగుతాం చెప్పండి? ఎన్నిసార్లు లేచి బయటికి పోయి వస్తూ ఉంటాం? ఎన్నిసార్లు కాళ్ళు కొన్నిసార్లు ఇంటి పెట్టుకుంటాం, కొన్నిసార్లు ఎలా ఎందుకు అట్లా మంచి కాళ్ళు చాపుకుంటాం కదా, కాళ్ళు బాగా చాపుకొని. కానీ ఇశ్రాయేలులో ధర్మశాస్త్రాన్ని చెప్పేటట్టు వాళ్ళ, బోధించేటట్టు వాళ్ళు, వినేటట్టు వాళ్ళు నిలబడి శ్రద్ధగా ఎండలో వాళ్ళు కదా, ఎండలో ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడి ధర్మశాస్త్రం చదువుతున్న ప్రతి దాన్ని శ్రద్ధగా విన్నారంట. ప్రైస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినగలిగిన చెవులు మనకు కావాలి. అందుకే దేవుడా నా చెవుల విషయంలో ఎఫ్తా అని పిలవవా, ఎఫ్తా. ఎందుకంటే చెవులు ఉన్నాయి కానీ వినే ఓపిక లేదు మనకి. చెవులున్నాయి కానీ వినే ఓపిక మనకి లేదు. ఒక స్టోరీ గుర్తుకొచ్చింది, ఎప్పుడో విన్నాను, ఎవరో చెప్పాను. ఇవాళ కూడా ఒక వీడియో చూసాను నేను. బిల్డింగ్ పైన వచ్చేది, బిల్డింగ్ పైన ఎవరున్నారు, అది 2-3 అంతస్తుల బిల్డింగ్, చుట్టూ చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర ఒక పులి పోతా ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు బయట నిలబడ్డారు. పులి వస్తుంది, మీరు బయట నిలబడకండి, లోపలికి పోండి అని అరుస్తున్నారు ఈ బిల్డింగ్ మీద ఉన్నటువంటి వాళ్ళు. అదేమో ఆ ఇంటికి దగ్గరలోనే చెట్లు ఉంటే ఆ చెట్ల కానించి ఆ ఇంటి వైపే వెళ్ళిపోతుంది. పులి వస్తుంది, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆ వీడియోలో వచ్చింది. అంతవరకే వచ్చింది, ఆ తర్వాత ఏమైందో తెలియదు. కానీ సో అది విన్న తర్వాత నాకు ఒక స్టోరీ చూసిన తర్వాత నాకు స్టోరీ గుర్తుకొచ్చింది. ఒకసారి అలా పాపకు చెప్పిందట, ఏమ్మా నువ్వు బయటికి వెళ్ళకు, బయటికి వెళితే బయట పులి తిరుగుతుంది, పెద్ద పులి తిరుగుతుంది. నిన్న మన పేపర్లో కూడా వచ్చింది, వరంగల్ పెద్ద పులి తిరుగుతుంది అంతగా, బయట పులి తిరుగుతుంది, నువ్వు బయటికి వెళ్ళకు. బయటికి వెళితే ఆ పులి చంపుకు తింటుంది బిడ్డ, బయటికి వెళ్ళకు అని చెప్పి ఇంట్లో ఆ బిడ్డకు చెప్పింది. బిడ్డకు చెప్తే ఆ బిడ్డ విని మమ్మీ లోపల పోయిన తర్వాత మమ్మీ ఎప్పుడు చూసినా నా మీద ఇట్లానే అరుస్తుంది, మమ్మీ ఎప్పుడు చూసినా నా మీద ఇట్లాగే అన్ని కట్టుదిట్టాలు పెడతాయి, ఎప్పుడు చూసినా అన్ని నాకు బార్డర్లు పెడతాయి, నన్ను స్వేచ్ఛగా ఉండనియాలి మమ్మీ ఎప్పుడు అని చెప్పేసి నీ స్వేచ్ఛగా ఉండాలనుకున్నా కానీ మమ్మీ స్వేచ్ఛగా ఉండనియదు. మమ్మీ బయటికి వెళ్తే ఏమవుతుంది అని చెప్పేసి బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్ళింది, ఆ బయట ఆ పులి చూసింది. ఆ పులి చూసి మంచిగా నాకు మంచిగా దొరికింది, మంచిగా నాకు ఈరోజు మంచి ఫుడ్ దొరికింది అని చెప్పేసి అనుకొని ఒక పంజ కొట్టింది, చంపేసింది. చంపేసిన తర్వాత ఆ పాప చచ్చిపోయింది. అక్కడే చనిపోయిన తర్వాత ఆ పులి అనుకుందంట, చనిపోయింది, ఇది రాదు కదా, సో ఉండని ఇంకొకసారి అట్లా రౌండ్ వేసేద్దాం, ఇంకెవరైనా దొరుకుతారేమో అనుకొని పులి కాస్త కొంచెం అట్లా బయట ఇంకొక రౌండ్ వేయడానికి పోయిందంట. ఇంకెవరైనా దొరుకుతారేమో వాళ్ళని కూడా చంపి తిందామని చెప్పేసి అలా బయటికి వెళ్ళిందంట. అలా బయటికి వెళ్ళగానే తురుమున ఒక నక్క వచ్చిందంట. నక్క వచ్చి ఆ పాప 2 చెవులు కొరక తిన్నదంట. ఆ నక్క వచ్చి ఆ పాపకున్న 2 చెవులను కొరుక్కొని తిన్నది. కొరుక్కొని తింది. ఆ తర్వాత ఈ కొరక తిని సైలెంట్గా పక్కకు జరిగింది. ఈలోపు మళ్ళీ పులి వచ్చింది. పులి రాగానే మళ్ళీ నక్క కూడా వచ్చేసింది. పులి తిందామని చూస్తూ ఉంటే, పులిబావా అసలు ఏమనుకుంటున్నావు, గీది నువ్వు తింటావా, అసలు తినొద్దు నువ్వు అంటే ఏమైంది అంటే, ఇగో ఈ అంగవైకల్యం దాన్ని నువ్వు తింటావా
తినొద్దు కదా, నువ్వు అంగవైకల్యం దాన్ని తినవు కదా అని చెప్పేసి అన్నట. ఎందుకు అంగవైకల్యం మంచిది కదా, బాగుంది కదా అంటే, ఏం బాగుంది దాని చెవులేదో చూడన్నదంట. దానికి చెవులేదో చూడన్నదంట. అరే చెవులు ఎవరి నీకు అప్పుడప్పుడు చెవులు ఉన్నాయా అని చెప్పేసి అని పులి నక్కుతూ ఉంటుందట. లేదు అసలు మన ఇద్దరు కొట్లాడుకుని కాదు, ఈ పాప వాళ్ళ తల్లిని పిలుద్దాం. అసలు ఆ పాప వాళ్ళ తల్లి పిలిస్తే తల్లికి తెలుస్తుంది కదా, ఈ పాపం చెవుకున్నాయో తెలుస్తుంది కదా అని చెప్పేసి అని ఆ పాప వాళ్ళ తల్లిని పిలుద్దామని చెప్పేసి అనుకున్నాను. నక్క పులి ఇద్దరు కలిసి అనుకుని ఆ పాప వాళ్ళ తల్లిని పిలిచారంట. ఏమ్మా ఇట్లా అని చెప్పేసి అని పిలిస్తే ఈ పాప వాళ్ళ తల్లి ఆ పిల్ల దగ్గర పోయిందట. ఈ పాపకు చెవులు ఉన్నాయమ్మా అన్నదట. అంటే ఆ పాప వాళ్ళ తల్లి అన్నదంట, దానికి చెవులు ఎప్పుడు ఉన్నాయి సార్, చెవులుంటే నేను చెప్పినప్పుడు వీని లోపల ఉండేది కదా, దానికి చెవులుంటే అమ్మా లోపలికి పో, బయటికి వెళ్ళొద్దు, బయట సింహం ఉంది, పులి ఉంది, నేను చంపక తింటా బిడ్డ అని చెప్పినప్పుడు దానికి చెవులుండే కనుక లోపల ఉండి మంచిగా బతికేది. దానికి చెవులు లేవు కనుకనే వచ్చి చంపబడ్డది అనుకుంటా. మనకు చెవులు ఉన్నాయా కదా, ఇప్పుడు ఉన్నాయి, లేవని కాదు, కానీ వినే చెవులు లేవు. దేవుని ధర్మశాస్త్రాన్ని వినే చెవులు లేవు, దేవుని వాక్యాన్ని వినే చెవులు లేవు. కనుక దేవుడు యెఫతా అని మన చెవుల విషయంలో పలికితే దేవుని వాక్యాన్ని వినగలిగిన శక్తి, వినగల చెవులను దేవుడు మనకు అనుగ్రహిస్తే మన దేవుడి విషయంలో దేవుడు గొప్ప కార్యములను దేవుడు మనకు జరిగిస్తాడు. చూడండి బైబిల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒక మాట, నెహెమియా గ్రంథం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 29వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 3వ అధ్యాయం 6వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 13వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 22వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇన్నిసార్లు దేవుడు ఎందుకు చెప్పాలి? చెవి గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక అని మరో మనం మొత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది దేవుడికి? సంఘంలో ఉంటాం, సంఘానికి వస్తాం, కానీ సంఘములో చెప్పబడిన మాట మాత్రం మనం వినం. అందుకే మన చెవుల విషయంలో దేవుడు యెఫతా, ప్రభువా వినగలిగిన చెవులను ఈ ప్రభువా అని అడగాలి. మనం వినగలిగిన చెవిలను ఇస్తే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడైతే మనం వింటామో, దేవుని మాటలు శ్రద్ధగా వింటామో, నెహెమ్యా చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎడారిలో ఉండి నిలబడి దేవుని మాటలు శ్రద్ధగా విన్నారంట. శ్రద్ధగా వింటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఇప్పటి వరకు నేను అప్పుడప్పుడు అడిగేవాడిని, పోయిన వారం ఏ వాక్యం చెప్పేవాడిని. 1-2-3 మంది మాత్రమే ఈ వాక్యం అని, అది కూడా రాసుకుంటే చెప్పేటోళ్ళు బుక్ చూసుకొని. కానీ వింటే మన హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుందంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ముందుగా మన కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడితే ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తాం. కన్నులు తెరవబడితే కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని చూస్తాం. రెండోదిగా మన చెవులు తెరవబడాలి. చెవులు తెరిస్తే దేవుని మాటలు వింటాం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వింటాడు. దేవుని వాక్యము ఉంటాడు, దేవుని ఆత్మ స్వరములు వింటాడు.
ఆత్మ చెబుతున్న మాటలు కూడా వింటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు కూడా వింటాడు. చెవులు తవ్వబడితే, చెవులు మోయబడితే చెవుల ముందు శంక అవుతుందంటే నువ్వు ఎన్నన్నా చెప్పు. నువ్వు ఆదివారం నీకు గంటలో టైం ఇచ్చాం కదా చెప్పు, ఆ తర్వాత అయిపోయాయి, మా దాదాపు వెళ్ళిపోతాం. ఇది నీ డ్యూటీ. ఒక గంటన్నర ఒరే డ్యూటీ నీది. వరు మాకు పెద్ద సౌండ్ పెట్టుకుంటా పెడతాం వరు. కానీ నువ్వు ఏ వరినా నా చివరికి ఎక్కాలి. నేను చాలాసార్లు ఆలోచన చేశాను, ప్రభువా వచ్చే సంవత్సరం వస్తూ ఉంది, ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. కానీ నాకు ఒక బాధ. ఏం బాధ అంటే వాక్యం చెబుతున్నా, వాక్యం వరకు ఎంతో ప్రయాసపడుతున్నాను. నా మటుకు నేను స్వచ్ఛమైన బోధ చేయాలనే ఇష్టపడుతున్నాను. కానీ వాక్యం వింటున్నారే కానీ విన్న వాక్య ప్రకారంగా జీవించట్లేదే. వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడట్లేదు కదా ప్రభువా, ఏంటి లోపం ఏంది? నాలో అయినా లోపం ఉందా, లేదంటే వాళ్ళలో లోపం ఉందా అని గత కొద్ది రోజులుగా ఈ సంవత్సరం దగ్గర పడుతున్న కొద్ది నాలో ఆతృత పెరిగి ప్రార్థన చేస్తున్నాను. వాక్యం చెబుతున్నాం, వాక్యం వింటున్నారు, విని ఆ బయటికి పోగానే దాన్ని వదిలిపెట్టి వాక్యానుసారంగా ప్రవర్తించకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి చెప్పిన వాక్యం అంతా ఎక్కడ పోతుంది ప్రభువా? వాళ్ళ మనసులో ఎక్కట్లేదా, వాళ్ళు వినట్లేదా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. ఇజ్రాయేలు వాళ్ళు నెహెమ్యా కాలంలో ధర్మశాస్త్రం అంతా చదువుతున్నప్పుడు ఎడారిలో ఉండి, అరణ్యములో ఉండి శ్రద్ధగా విన్నారా? కానీ వచ్చే సంఘానికి శ్రద్ధగా వినే మనసుందా? శ్రద్ధగా వింటే హృదయంలో కార్యం జరగాలి. చూడండి, దేవుడు వాక్యం చదువుతాం ఒకసారి. అందులోనే 29వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము ఒకసారి నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. 8వ అధ్యాయము 9వ వచనం నెహెమ్యా గ్రంథము. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏం చేశారంట? వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ కూర్చొని నెహెమ్యా చదివే ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు శ్రద్ధగా విన్న తర్వాత వారి జీవితంలో ఏం జరిగింది? పశ్చాత్తాపం వచ్చేసింది. బోర్మని ఏడవడం మొదలు పెట్టారు అందరూ. అయ్యో ప్రభువా, మా జీవితం ఇలా అయిపోయిందా? శ్రద్ధగా వింటే ఆ కార్యం జరగాలి మన జీవితంలో. వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా నా జీవితాన్ని కట్టుకోవాలి. ఆ కార్యం మన జీవితంలో, మన కుటుంబంలో జరగాలి. వాక్యానుసారంగా బ్రతకట్లేదు ప్రభువా, వాక్యానుసారంగా జీవించట్లేదంటే కారణం ఏంటి? శ్రద్ధగా వింటే కదా వాళ్ళు. విన్న వాళ్ళలో ఏం జరుగుతుందంట? పశ్చాత్తాపం వస్తుంది. వాక్యం విన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నా గురించే మాట్లాడాడు. పశ్చాత్తాపం వచ్చి ఏడవడం మొదలు పెడతాం, పశ్చాత్తాపం కలుగుతాం, ప్రభువా క్షమించమని ఆయన బాధలు సిద్ధపడతాం. దేవుని వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు ఆ కార్యాలు మన జీవితంలో జరగాలి. జరగట్లేదు అంటే మనం ఏం చేస్తున్నాం? శ్రద్ధగా వినట్లేదు. ఎందుకు? మన చెవులు మోసుకుపోయాయి, దురద చెవులు వచ్చాయి. అనుకూలమైన మాటలను మాత్రమే విని ప్రైజ్ ది లార్డ్ అని లోపల నవ్వుకుంటాం హ్యాపీగా, మంచిగా సూపర్ అని. కానీ ఘాటు మాటలు, కఠినమైన మాటలు,
గద్దింపు మాటలు, హెచ్చరించే మాటలు మన హృదయానికి వస్తే ముఖమంతా వాడిపోతుంది. కిందన తల పైకెత్తాం. దేవుడు మాట్లాడినప్పుడు హృదయాన్ని స్వీకరించుకొని వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయడానికి ఇష్టపడాలి. మూడవ మాట చెప్పేసి వదిలిస్తాను. మొదటిది ఏం తెరవబడాలా? కన్నులు తెరవబడాలి. రెండోది చెవులు తెరవబడాలి. మూడవది మన నోరు తెరవబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏం తెరవబడాలా? నోరు తెరవబడాలి. ఈ నోరు తెరవడానికి మనలకు కష్టం. నోరు తెరిస్తే నోటి ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టుగా నోరు మూసుకొని ఉంటారు. నోరు మూసుకొని ఉంటే వాసన వస్తుంది తప్ప నోరు ముత్యాలు రావడం. హల్లెలూయా. నోరు మూసుకుంటే నోరు నుంచి ఏమొస్తుంది? కంపు వాసన వస్తుంది. నోరు మూసుకోవడం కాదు, మూయబడిన నోరు తెరవబడాల. నీ నోరు తెరిస్తే దేవుడు కార్యం చేస్తాడు. యేసు ప్రభు అక్కడ ఆ మూగ చెవిటి, మూగవాడంట, చెవిటి వాడంట. ఎఫతా అని అంటే ఇటు నోరు తెరిచాడు, అటు చెవులు తెరవబడ్డాయి. ఇక్కడ ఎఫతా అంటే ఇక్కడ ఈ నోరు తెరవబడాలా. కానీ నోరు ఎందుకు తెరవాలా? ఏ విషయంలో తెరుస్తామంటే మనం ఎవరికన్నా తిరిగితే కనుక ఒక్కడు తిరిగితే 4 తిరిగిస్తాం. ఆ విషయంలో బాగా తెలుస్తాం. నోరు ఇంకెప్పుడు తెరుస్తాం? మంచి చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు పెట్టినప్పుడు నోరు బాగా తెరుస్తాం. పిల్లలు గప్చుకు తింటప్పుడు బాగా నోరు తెరుస్తారు కదా. ఉన్న నోరు తాగుతారు. తెరవలసిన దగ్గర తెరవరు, తెరవకూడని దగ్గర తెరుస్తారా? నీ నోరు ఏం కావాలా? తెరవకూడదు. చూడండి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము. త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం ఒకసారి. వారి కాపరులు, గుడ్డివారు, వారందరూ, తెలివి లేనివారు, వారందరూ ఏ కుక్కలంట? మూగ కుక్కలు. అంటే మూగ కుక్కలు అంటే మొరగవన్నటాయి. మూగ కుక్కలు అంటే మొరగ అయ్యాయి, మొరగడానికి పనిచేయాయి కానీ కరుతాయి. మొరగాయి కానీ కరిచినప్పుడు మాత్రం బాగా నోరు దొరుకుతాయి. అంటే నా కాపర్లు మూగ కుక్కలు. దేవుని పిల్లలు బైబిల్ పట్టుకునేటువంటి వాళ్ళు మూగ కుక్కల్లాగా ఉండకూడదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నోరు తెరవాలి. సిగ్గుపడద్దు, భయపడద్దు. ప్రభువా నా నోరు విషయంలో ఎఫతా అని చెప్పు. ప్రభువా నా నోరు విషయంలో ఎఫతా అని పలకయ్యా. నా నోరు తెరవబడాలి. ఎక్కడ తెరవబడాలో అక్కడ తెరవబడాలి, ఎక్కడ మూయబడాలో అక్కడ మూయబడాలి. కానీ మనం తెరవబడే దగ్గర మూస్తాం, మూసే దగ్గర తెరుస్తాం. ఎక్కడ మూయబడాలో ఎక్కడ తెరవబడాలో బైబిల్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేద్దాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడు స్తుతియాగము చేయదము. ఏం చేయాలంటే ఎల్లప్పుడు స్తుతియాగము చేయాలా. ఇప్పుడు మీరు ఆదివారం ప్రార్థనకు వచ్చేది ఎందుకు? స్తుతియాగం చేయడానికేనా? స్తుతియాగం చేయడానికే కదా మనం దేవుని దగ్గరకు వచ్చేది, ప్రార్థనకు వచ్చేది, ఆదివారం కూర్చునేది. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని మహింపరచడానికి ఆదివారం ఆరాధనలో కూర్చుంటున్నాం మనం. ఇక్కడికి వచ్చి కూడా మన నోరు తెరవకుండా, పాట పాడకుండా పాడేవాళ్ళు వాళ్ళే వాడతారు. మాకే కర్మ.
మాకు ఇచ్చిందా మీ బాండీకి? మా దగ్గర మైక్ ఉందా మీ బాండీకి అన్నట్టుగా పాడేవాళ్ళు వాళ్ళే వాడతారు. మేము మాత్రం గౌరవించుకొని వాడండి, గట్టిగా వాడండి అంటే పెదవులు తలకే కదులుతుంది తప్ప స్వరం మాత్రం బయటికి. దేవునికి జిహ్వా ఫలం అర్పించడానికి నీ నోరు తెరవాలి. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధన చేయడానికి నీ నోరు తెరవాలి. ప్రభువా స్తుతించే నోరు నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలన్నా. మనందరం లేచి దేవుని స్తుతిస్తామనంటే కథం స్తోత్రం స్తోత్రం మైకులో దేవుడికి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అంటే మనం నోరు తెరవమే. తెరిస్తే ముత్యాలు ఎక్కడ పోతాయో అనుకుంటారా? నోరు తెరిచి గట్టిగా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని మహిమపరచాలి. ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చేయాలి. అందరు చేస్తున్నప్పుడే అందరిలో చేయలేదే. ఇక ఒంటరి ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? ఒంటరి ఉన్నప్పుడైతే బాగా ఎంత మాస్టర్, అందరు ఉన్నప్పుడే నాకు నోరు రాదు ఎందుకో. ఒంటరి ఉన్నప్పుడు బాగా చేస్తాను నా నోరు ఓ ఎక్కెక్కి వెళ్తా. నేను ఇక్కడ ఎక్కెక్కి ఏడవలసిన పడలేదు, కనీసం నోరు తెలిసినా చెప్పరాదు. దేవుని స్తుతిస్తాం, దేవుని నామాన్ని మహిమపరుస్తాం, దేవునికి అందరూ స్తోత్రాలు చెప్తామనంటే నోరు పెద్దలదు. ప్రభువా యెఫతానయ్యా నా జీవితంలో నా నోరు విషయంలో యెఫతా అంటే నా నోరు తెరిచి నేను స్తుతిస్తాను. లేదంటే నా నోరు మూయబడిపోయింది, నా నోరు మూగబడిపోయింది. దేవుని స్తుతించడానికి నీ నోరు తెరవాలి. చూడండి బైబిల్ గ్రంథంలో ఆ కీర్తన గ్రంథంలో 55వ కీర్తన నుంచి 100వ కీర్తన వరకు ఆ 5 కీర్తనలు కూడా ఒక మంచి మాట చెప్తాడు. అక్కడ 95వ కీర్తన 1వ వచనం చూడండి ఒకసారి. రండి ఏ గానం అంట, ఏమని పిలుస్తున్నాడు? రండి. దేనికి రమ్మంటున్నాడు? యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము రండి. దేవుని గురించిన ఉత్సాహగానము, సంతోషంగా పాటలు పాడదాం, స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం, దేవుని మహిమపరుద్దాం. రండి, వచ్చి దేవుని స్తుతిద్దాం, అందరూ కలిసి దేవుని ఆరాధన చేద్దాం, అందరూ కలిసి దేవుని మహిమపరుద్దాం. అందరూ కలిసి ఒక్కరే, నలుగురే, ముగ్గురే దేవుని స్తుతించడం కాదా? కొట్టేవాళ్ళు కొడుతూనే ఉంటారు, పాడేవాళ్ళు పాడుతూనే ఉంటారు. మనం మాత్రం నిలబడి స్వార్థం పాట అయిపోయినాక ఏ పాట పాడదాం, అక్కడి చెప్పాలి ఈ పాట పాడదాం అంటారు. కానీ ఆ పాట మళ్ళీ వెళ్తారా? దేవుని స్తుతించడానికి మన నోరు తెరవబడాలి. 95, 96, 97, 98, 99, 100 కీర్తనలన్నీ కూడా స్తుతి కీర్తనలుగా దేవుని స్తుతిద్దామని, స్తుతించడానికి ఆ కీర్తనలు పెట్టాడు. ఆ 5-6 కీర్తనలన్నీ కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి స్తుతి కీర్తనలుగా పెట్టాడు. దేవుని ఉత్సాహగానం చేస్తూ, సంతోషంగా ఆయనను ఆరాధన చేస్తూ, ఆయనను ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, మనం నోరు తెరిచి నోరార దేవుని స్తుతిద్దామనండి అని చెప్పేసరి దేవుని కీర్తనకారులు ఆ మాట రాస్తూ ఉన్నారు. మనం వచ్చేదే దేవుని స్తుతించడానికి, వచ్చేదే దేవుని నామాన్ని మహిమపరచడానికి. నోరు మూసుకొని రావడానికి కాదు, నోరు మూసుకొని కూర్చొని పోవడానికి కాదు. మన నోరు విషయంలో దేవుని యెఫతాను పలకాలి. నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. చూడండి 51వ కీర్తన 15వ వచనం చదవండి ఒకసారి. 51వ కీర్తన 15వ వచనం. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువు. ప్రభువా నా నోరు నిన్ను స్తుతించాలయ్యా, నా నోరు నిన్ను స్తుతించేది ఉండాలి. నిన్ను స్తుతించని నోరు, నిన్ను స్తుతించని పెదవులు నాకెందుకు?
నేను ఇక్కడ కూర్చున్నది నిన్ను స్తుతించడానికి, ఇక్కడ కూర్చున్నది నిన్ను ఆరాధించడానికి, ఇక్కడ కూర్చున్నది నిన్ను మహిమపరచడానికి, ఇక్కడ నిన్ను కూర్చున్నది నిన్ను కొనియాడడానికి. నా నోరు తెరవన్నాను. దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా ఎలాగో గడిచిపోయింది. వచ్చే సంవత్సరంలో ముందుగా నా కన్నులు తెరువు. కన్నులు తెరిస్తే మొదలు ఏం చూస్తాం? దేవుని ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తాం. కన్నులు తెరిస్తే రెండోది ఏం చూస్తాం? కన్నులు తెరిస్తే కోతకు సిద్ధమైనటువంటి ఫలమును చూస్తాం. హృదయం మండుతున్నప్పుడు కన్నులు తెరవబడితే అవి జరుగుతాయి. ఇప్పటి నుంచి ఆలోచన చేద్దాం. ప్రభువా, వచ్చే సంవత్సరంలో నా ముందు చాలా కోతకు రెడీగా ఉన్న ఫలం ఉంది నాయనా. ఆ పొలములో నేను పని చేయాలి. కొన్ని ఆత్మలైనా నీ సన్నిధికి నేను తీసుకురాగలగాలి. ఒక 10 ఆత్మలను టార్గెట్ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. చివరికి అలా 2-3 ఆత్మలు దేవుడిని పంటగా ఇస్తాడు. దేవుడిని అది కూడా చేయకపోతే నువ్వు కళ్ళుండి కబోదు అయిపోయావు. కళ్ళకు ఇంకో మాటలు చెప్పాలంటే కావరం పట్టింది మనకి. మన కళ్ళు తెరవబడాలి. రెండోదిగా మన చెవులు తెరవబడాలి. మన చెవులు తెరవబడాలి. దేవుని ధర్మశాస్త్రం ఉండడానికి. దేవుని ధర్మశాస్త్రం విని వదిలిపెట్టడం కాదు, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నటువంటి ఆ ఇశ్రాయేలుల జీవితంలో వెంటనే వారి జీవితంలో ఒక ఏడుపు మొదలైపోయింది, పశ్చాత్తాపం మొదలైపోయింది. దేవుడి ధర్మశాస్త్రమును వింటే, దేవుని వాక్యమును శ్రద్ధగా వింటే నీ హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. ప్రభువా, ఇప్పటిదాకా నేను ఈ పనులు చేయలేదు నాయన, నా జీవితంలో నాకు సహాయం దయచేయి, క్షమించునను. ఇక్కడ నుంచి నేను నా జీవితాన్ని నీ పాదాల చేత పెట్టి నేను ముందుకు నడవాలి. నా చెవులు తెరువు నాయన, వినగలిగిన శక్తిని, గ్రహించే మనసును నాకు ప్రభువా ప్రార్థన చేయండి. మూడోది, ఆయన మన నోరు తెరవాలి. నోరును ఎందుకు తెరవాలా? దేవుణ్ణి స్తుతించడానికి తెరవాలి. రెండోది, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 43వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బంధిరులైన వారిని తీసుకొని రండి. సర్వ శరీరులారా గుంపు కూడి రండి. జనులు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇంటి సంగతులు తెలియజేయుదురు. పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు. తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులు తేవలను. లేదా ఇది సత్యమే. చూడండి, అక్కడ చాలా చక్కగా ఉంది. ఎవరు వివరిస్తారు దేవుని వాక్యాన్ని? గుడ్డి వారిని తీసుకొని రండి, చెవిటి వారిని, మూగవాడిని పట్టుకొని రండి. ఎవరు పట్టుకురావాలా? కన్నులు తెరిచినోళ్ళు. ఎవరు పట్టుకురావాలా? చెవులు తెరిచి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నోళ్ళు. ఎవరు పట్టుకురావాలా? నోరు తెరిచినోళ్ళు. నోరు తెరిచి ఎవరయ్యా ఆయన కట్టడలను వివరించేది? ఎవరయ్యా దేవుని సువార్తను చెప్పేది? ఎవరు ఆ రక్షణ సువార్తను ప్రజలకు చెప్పి వారిని తీసుకొచ్చేది? మీరే కదా తీసుకొచ్చేది. ఆ మాట మరొకసారి స్పష్టంగా చదవమ్మా. ఒక మాట చాలా చక్కగా ఉంది అందులో. 44 యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం. 44 ఓకే 43 ఓకే
43:8 మీరు చూస్తున్నారు. ఓకే, 43:8 ఏముంది చూడండి ఒకసారి. ఓకే, అది తీసుకురండి. అది కాదు నేను చదవాల్సింది. సో 44:8 మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? చూడండి, మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడా? నేను దేవుడును, మీరు నాకు సాక్షులా అని ఏం చేయాలా? నోరు తెరిచి చెప్పాలా? దేవుడున్నాడు అక్కడే, నేను దేవుడును, దానికి మీరు సాక్షులు. మీరే వెళ్ళి ప్రజలకు చెప్పాలి. నేను దేవుడైన సత్యాన్ని తెలియజేస్తూ బంధువులైనటువంటి వారిని, గుడ్డి వారిని, అంగహీనులను, కోతకు రెడీగా ఉన్నటువంటి వారికి సువార్త చెప్పి, రక్షణ సువార్త చెప్పి, యేసుక్రీస్తు మరణ పునరుత్థానం గురించి చెప్పి వారిని తీసుకురావాల్సిన బాధ్యత మీది. భయపడకుడి చెప్పడానికి. నేను మీ దేవుడును, మీరు నాకు సాక్షులు. భయం ఎందుకండి నాకు? చెప్పడానికి భయం. నోరు పెగలదు. అన్ని మాటలకు నోరు పెరుగుతుంది. అక్క కూర ఏం కూర మీది, దానికి నోరు బాగా అవుతుంది కదా. ఈ చీర ఎక్కడ కొన్నావు, ఎడుగుతున్నావు, వీటికి బాగా నోరు తిరుగుతారు. కానీ దేవుని సువార్తను చెప్పడానికి, రక్షణ సువార్తను చెప్పడానికి మన నోరు తెరవరే, నోరు పెగలదే. ఆయన అంటున్నా, మీ దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు ఉన్నావు ఎక్కడైనా? నోరు తెరిచి సాక్ష్యం చెప్పావు ఎక్కడైనా? నీ రక్షణ గురించి సాక్ష్యం చెప్పావు ఎక్కడైనా? యేసు ప్రభు సువార్తను నోరు తెరిచి చెప్పావు ఎక్కడైనా? ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక 10 మందిని టార్గెట్ పెట్టుకోండి. వచ్చే సంవత్సరం 10 మందిని టార్గెట్ పెట్టుకుంటే కనీసం సంవత్సరం చివరి వరకన్నా 10 మందిలో 2-3 రక్షించబడరా? సరిగ్గా పనిచేస్తే రక్షించబడరా? రక్షించబడలేదంటే నువ్వే గుడ్డోడివి, వాళ్ళకి దారి చూపిస్తావు. నువ్వే మోగుడివి, వాళ్ళకే మాటలు చెప్తావు. నువ్వే చెబుతవి, నీకే దేవుడి ధర్మశాస్త్రంలో సంగతులు వినవలేదు, వాళ్ళకేం చెప్తావు? చూడండి ఒక మాట, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనం. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింప చేసేవాడను కూడా నేనే. చెప్పేది మాత్రం నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోరు తెరిచి చెప్పేది నువ్వు చెప్పితే చాలు, వారిని గ్రహించేటట్టు చేసేది నేను. ప్రకటించడానికి శక్తినిచ్చేది నేనే, ధైర్యం ఇచ్చేది నేనే. నోరు తెరు. ఇంకా నోరు మూసుకుంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, సాక్ష్యాలు చెప్తే ఏం చెప్పాలా? ఈ వారం అంతా నేను పరాలకు సువార్త చెప్పిన, వారి స్పందన ఇలా ఉంది, దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలను. రక్షణ ఇక్కడ సాక్ష్యం. ఆ సాక్ష్యం వినాలని ఆశ, కానీ ఆ సాక్ష్యం ఎవరు చెప్తున్నారని అర్థమైంది? చెప్పండి. నోరు పెదగట్లేదు, పలకాల్సిన మాటలు రావట్లేదు మనకి. పలకకూడని మాటలు పలుకుతున్నాం, పలకాల్సిన మాటలు పలకకుండా ఆగుతున్నాం. మాట్లాడాల్సిన కాడ మాట్లాడకుండా ఆగుతున్నాం, మాట్లాడకూడని దగ్గర మాట్లాడుతున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడి మాటలు విన్నటువంటి మన జీవితాలలో రాబోతున్న సంవత్సరం మన జీవితంలో మార్పు కలగాలి. మన కన్నులు తెరవబడాలి, మన చెవులు తెరవబడాలి, మన నోరు తెరవబడాలి.
దేవుని ఆశ్చర్యమైన కార్యములు చూసినప్పుడు ఆనందం వేస్తుంది. ఆనందంలో సంతోషం, ఆనందం పుట్టుకొచ్చి దేవుని ఆరాధన చేయడానికి మనం ముందుకు వస్తాం. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, ఈ మాటలు విన్నట్లు మన జీవితాల్లో రాబోతున్న సంవత్సరంలో ఇంకా ఒక ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ముందుకెళ్ళాలి. దేవుడు అటు కృప, అటు ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా చివరి మాట ఒక మాట జ్ఞాపకం చేస్తారు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను మైనదిగాను ఉండనియుడి. అన్య జనులకేమో సువార్త చెప్పే విధంగా నీ నోరు తెరవాలి. క్రైస్తవులకు క్షేమాభివృద్ధి కలిగించే విధంగా నీ నోరు తెరవాలి. దేవుని బిడ్డల పట్ల నీ నోరు దేనికోసం తెరవాలంటే క్షేమాభివృద్ధి కలుగుతుపోయి నీ నోరు తెరవాలి. దేవుని బిడ్డల నోరు మిగతా దేవుని బిడ్డల క్షేమాభివృద్ధి కోరాలి. అంతే తప్ప ఇంకో దేవుని బిడ్డను కించపరచడానికో, దూషించడానికో, అవమానపరచడానికో నీ నోరు తెరవకూడదు. అట్లా తెలిస్తే అసలు ఈ నోరు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాయి, పలకకూడని పలుకులు పలుకుతున్నారు. మన జీవితం ఇంకా అర్థంతోనే ఉంది, ఇంకా మూయబడిన నోరే ఉంది, మూగబోయిన నోరే మనకి. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెవులు ఉన్నాయి కానీ దేవుని మాటలు గ్రహించలేకున్నాను. కనులున్నాయి కానీ ధర్మశాస్త్ర గ్రంథములు ఆశ్చర్యమైన సంగతులను చూడలేకపోతున్నా.